వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వారంలో 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ పట్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన. కార్మిక క్షేత్రానికి చెందిన డబుల్ బెడ్రూమ్ బాధితుడు అనుమానాస్పద మృతి. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఆర్టీఓ. మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా ఆషాఢ బోనాలు, అలరించిన పోతురాజుల నృత్యాలు. భీమేశ్వర ఆలయంలో పొట్టెత్తిన భక్తజనం, రాజన్నకు కోడి ముక్కులు చెల్లింపులు. గొడ్డలతో కొడుకును నరికిన తండ్రి అరెస్టు. వివరాలు వెల్లడించిన చందుర్తి సిఐ రవీందర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలి బిడ్లకు బతుకమ్మ చీరల బకాయిలు పెట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లించి వారిని ఆదుకున్నామని సిరిసిల్ల పట్నా కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు అన్నారు. ఈ రోజు గాంధీ చౌక్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి కేటీఆర్ పై నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన కేటీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదని సూర్య దేవరాజ్ ఆరోపించారు. వారానికి 2 రోజులు ఏమో గానీ 6 నెలలకు 2 రోజులు కూడా ఇక్కడ ఉండడం లేదన్నారు. సిరిసిల్ల మున్సిపల్ 39వ వార్డులో పర్యటించిన కేటీఆర్ నన్ను చూసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ ని గెలిపించాలని ప్రజలను ఓట్లు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం వదిలిపెట్టి కేవలం హైదరాబాద్ రాజకీయాలకే పరిమితమై ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరని, అలాంటప్పుడు సిరిసిల్ల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే పదవి మీకు ఎందుకు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్డి రియాజ్, కౌన్సిలర్లు కురపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్, దుబాల వెంకటేశం, స్వర్గం రాజు, కోడ వరుణ, బైరి ప్రభాకర్, వంతడుపుల రాము, కంసాల మల్లేశం, దేవదాసు, శ్రీగాద మైసయ్య, పిట్టల శ్రీకాంత్, నక్క నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండే సిరిసిల్ల సమస్యలు పట్టించుకోలేదు కావచ్చు. మరి ఈ రోజు ఒకను ప్రతిపక్ష నాయకునిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఏనాడైనా సిరిసిల్ల ప్రజలు పట్టించుకున్న పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతుందో వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటానని చెప్పినావు. మరి వారానికి 2 రోజులు కాదు కదా, 6 నెలలు కూడా ఇక్కడ ఒక 2 రోజులు ఉండే పరిస్థితి లేదు. కేటీఆర్ మీకు ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి ఎందుకని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇట్లా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేలా గెలిచి ఇక్కడ ప్రాంత ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తామని సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల సమస్యలను ఏనాడైనా పట్టించుకొని మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఈ 30 నెలల కాలంలో ప్రజలను మోసం చేయడం, వంచడం మీ పాలనకు కరెక్ట్ కాదని మీ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లలో నువ్వు పెట్టిపోయినట్టు 300 కోట్లు మీ ప్రభుత్వంలో 350 కోట్లు బకాయిలు పెట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పద్మశాలి బిడ్డలకు 350 కోట్లు బకాయిలు చెల్లించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. మున్సిపల్ ఎలక్షన్ లో 39 వార్డుల్లో తిరిగి నీ కౌన్సిలర్ని గెలిపించుకున్నావే తప్ప మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ వార్డు కన్నా పోయి సమస్యలు తెలుసుకునే పరిస్థితి నీకు ఇప్పటికైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. 39 వార్డులలో ఎప్పుడు కూడా పోయి మీ సమస్యలు ఏమున్నాయి, మీ ప్రజా సమస్యలు ఏమున్నాయి, మీరు అభివృద్ధి విషయంలో ఏముంది అని తెలుసుకొని మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ దొంగతనాల నాటకాలు, ప్రజలను మోసం చేయడంలో మీ దూరాంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు గెలిచినటువంటి కాలంలో సిరిసిల్ల ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చినావు అయ్యా కేటీఆర్ అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ సమాధానం చెప్పాలి. సిరిసిల్ల ప్రజలకు ఒక ఇల్లు కట్టుకొని
సిరిసిల్లలోనే ఉంటా అని చెప్పినావు. ఉన్నవా అయ్యా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఉన్నవా అయ్యా కేటీఆర్ అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు? నీకు శాత కాకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి. సిరిసిల్ల స్థానికుడు ఎవరైనా గెలుస్తారు. కానీ నువ్వు హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితమై ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఇప్పటికి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. గెలిచిన తర్వాత ఎప్పుడన్నా అధికారులతో ప్రజల సమస్యలపై ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు ఏమున్నాయని ఒక్కసారి అడిగావా కేటీఆర్ అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నావు? ప్రజా సమస్యలు పట్టించుకోవు. అధికారులు మరి ఇక్కడ లోకల్ మరి వర్షాకాలం వస్తే సిరిసిల్లలో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు కదా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి సమస్యలు ఏదో తెలుసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినావా? మీకు శాత కాకపోతే చెప్పు, రాజీనామా చేయి. మేమే ప్రభుత్వంలో ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. నీకు శాత కాదని చెప్పి సిరిసిల్ల గాంధీ గడికి వచ్చి మాకు రాజీనామా చేస్తున్నా, నాతో అయితలే అని చెప్పి రాజీనామా ఈ సందర్భంగా గాంధీ గంటే క్షమాపణ సిరిసిల్ల ప్రజలకు గాంధీ గంట క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. మేమంతా మేము చూసుకుంటాం, మా ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా మీరు రాలేని పరిస్థితి సిరిసిల్లకు. కేటీఆర్ అయ్యా ఆ రోజు మంత్రిగా ఉన్నావు, సరే నీకు అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడివే కదా, నీకు అంత పెద్ద పని ఏముంటది? సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకునే పని ఏముంటది? ఓన్లీ హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితం అయితే నిన్ను గెలిపించిన సిరిసిల్ల ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన సిరిసిల్ల ప్రజల సమస్యలు ఏందని చెప్పి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు మోసం చేస్తావు కేటీఆర్? 5 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ సమస్యలు పట్టించుకోవు, ప్రజల సమస్యలు పట్టించుకోవు. మీరు ఇక్కడ అవినీతిలో కూరుకోబోతా ఉంది మున్సిపల్లో. మీ కౌన్సిలర్లు చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఒక పాపం వెంకల అశోక్ మీ డబుల్ బెడ్రూమ్ వెంకటేష్ నిన్నటికి నిన్న ఒక వెంకటేష్ పాప 3 రోజుల కింద మిస్ అయ్యి మీ భయానికి మీ కౌన్సిలర్ భయపెట్టిన ప్రాంతానికి అది బలై పాపం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు బట్టిగా ప్రభుత్వం నుండి వచ్చినాయి, ప్రజలకు వస్తా ఉంటే మీ టీఆర్ఎస్ పాలనలో అవినీతి కూరుకుపోయి డబ్బులు అడిగి డిమాండ్ చేస్తే ఒక ప్రాణం బలైందని చెప్పి ఈ సందర్భం కూడా తెలుస్తా ఉన్నాం. ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పి నేను సిరిసిల్లకు రాను అని చెప్పి రాజీనామా చేయని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరొకసారి కూడా కోరుతా ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం శవమై కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మృతుని కుటుంబాన్ని సిరిసిల్ల ఆర్టీఓ శ్రీధర్బాబు కలిసి వారిలో మనోధైర్యం కల్పించారు. ఇక పోలీసుల విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని తారకారామ నగర్ కు చెందిన వెంగళ వెంకటేశం నేత కార్మికులుగా పనిచేస్తున్నాడు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇంటికి మంజూరీలో ఓ కౌన్సిలర్ తనను ₹1,00,000 డిమాండ్ చేశాడని మీడియా ముఖంగా ఆరోపించారు. ఇదే విషయంలో పలుమార్లు ఆ కౌన్సిలర్ బెదిరించారని, మనస్తాపానికి గురయ్యాడని అతని భార్య సులోచన వెల్లడించింది. గత 3 రోజుల క్రితం ఇంటి నుండి తన స్నేహితులతో కలిసి వెళ్లాడని, తిరిగి రాలేదని, రగుడు శివారు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందని బోరున విలిపిస్తూ తెలిపింది. ఇక విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు మృతుని నివాసానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా మృతునికి పవిత్ర అనే కూతురు ఉంది. సైకోలు వీణ ఎక్కించుకొని పోవు, ఎటువైనా సైకోలు వీణ ఎక్కించుకొని పోవు, గింత నడవనీయపోవు, బిడ్డంటే పానము ఎంతేసిండో నా బిడ్డ వీణ పానము, నా బిడ్డ వీణ పానం ఉండదా. నిన్నటి రోజున వెంగళ వెంకటేశం గారు అనుమానాస్పదంగా మృతి చెందినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున చింతిస్తున్నాము. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఈ పరిణామాలన్నీ గమనిస్తుందా లేదా అర్థమైతలేదు. ఈ చావుకు మాత్రం ఖచ్చితంగా వారు బాధ్యత వహించాలి. ఈ మృతిపై పోలీసులందరూ సమగ్ర విచారణ జరిపి ఈ మృతుడి కుటుంబానికి తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నిన్నటి దహన సంస్కారాల కోసమై ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాస్తంత వారికి నగదు సాయం చేస్తున్నాము. వారి కుటుంబానికి అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాము. Thank you.
ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం ఆడతాం. ఏది రాక చూసినా ఏది తక్కువని అనుకున్నా. ఏది రాక చూసినా ఏది కంటే సబ్జెక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. లేదు, మాకు ఇక్కడ ఏం ఆధారం లేదు. ఆయన చేస్తేనే మేము నిన్నటోళ్ళం చేతితో కూడా వేయండి, మాకు ఏం చేయట్లేదు. మాకు న్యాయం చేయండి. గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆపర్చునిటీ పడుతుందా లేకపోతే ఇంకేదైనా వర్క్ అంటే ఏదైనా సక్సెస్ స్టార్ట్ అనేది జస్ట్ టైం అంటే మళ్ళీ పబ్లిక్ హాలిడే కాబట్టి నేను మంగళవారం సార్తో మాట్లాడి ఖచ్చితంగా అర్జున్ భావిస్తున్నాం సార్. మేము ఆయన ఎన్ని వచ్చినా తట్టుకొని ఉన్నాడు సార్. మీరు భావించడం వేరే, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రావడం వేరే రిజల్ట్స్. ఇప్పుడు మనకు డెత్ అయిన తర్వాత డస్ ఇట్ కమ్స్ అండర్ న్యాచురల్ డెత్, ఇంకేదన్నా జరిగిందంటే అదర్ దాన్ పరిణామాల గురించి ఆలోచించారు. అదే చూస్తున్నాను. ఎవరి గురించి వాళ్ళు యాక్షన్ తీసుకోండి. ఒకటి అది ఓకేనా, ఒకటి వాళ్ళ కుటుంబానికి ఏమన్నా న్యాయంగా కుటుంబానికి కావాలి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అదే అది కలిపియండి మీరు చేస్తే దానికోసం మా ప్రయత్నం. ఇందుకే పానం తీసిండు. ఇంద్ర మిల్లు కాకుండా ఇంద్ర మిల్లు కూడా దర్వాజా లేదు. ఇంద్ర మిల్లు కాకుండా వాళ్ళకి ఉత్పత్తి పెంచి మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. లేదమ్మా, మాకేం లేదు. మంగళవారం ఒకసారి ఏసీ గారితో మాట్లాడి మాకు నాకు చేతోడే పోతుంది కారు, నాకే వాళ్ళేరు. నా నిజంగా ఇట్లా చదువుకోవాలి, నా నిజంగా ఎట్లా చదువుకోవాలి. నేను చదువుకోను అంటుంది, నాన్ననే వేయింది, నేను ఎట్లా చదువుకోవాలి, నన్ను ఎవరు చదివిస్తాను. నేను చెప్తాను. వాళ్ళు ఇప్పుడు షాక్లో ఉన్నారు, నేను వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకేనా? సిరిసిల్ల పట్టణంలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందడి అత్యంత వైభవంగా జరిగింది. పోతురాజుల విన్యాసాలు, మహిళల బోనాలు నెత్తినెత్తుకుని శివశక్తుల పూనకాలతో ముందుకు కదిలారు. ఆషాఢ మాసం గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మలకు బోనం మొక్కులు సమర్పించడం ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన కుల సంఘాల నాయకులు పోచమ్మకు సామూహిక బోనాలు తీశారు. పాడి పంటల వ్యాపారాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించాలని గ్రామ దేవతలకు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డులకు చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భీమేశ్వర ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసిన భక్తులు భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమశివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం అత్యాధునిక శోభను సంతరించుకుంది.
గొడ్డలతో నరికి కొడుకును చంపబోయిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చందుర్తి సీఐ కె రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జల్సాలకు పాల్పడిన కొడుకు తీరు మార్కపోవడంతో హత్యా ప్రయత్నం చేసినట్లు వివరించారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కపేట గ్రామానికి చెందిన గుడిపేట రాఘవారెడ్డికి ఒక కొడుకు, కూతురు ఉండగా కొడుకు గుడిపేట రాజేందర్ ఏ పని లేకుండా తండ్రిని వేధించడం, కొట్టడం, అప్పులు కట్టకుండా గొడవలు చేయడం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న మధ్యాహ్నం రాజేందర్ ఫ్యాన్ విషయంలో తండ్రితో గొడవపడి కొట్టాడు. దీంతో విసిగిపోయిన తండ్రి రాఘవారెడ్డి వీడు బ్రతికి ఉంటే ఎప్పటికైనా నాకు ఇబ్బందే, నన్ను కూడా చంపుతాడు అని భావించి అదే రోజు సాయంత్రం నిద్రపోతున్న రాజేంద్రపై గొడ్డలతో తలపై, ముఖంపై నరికాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన రాజేంద్ర ప్రస్తుతం ఎంజీఎం వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితుడు గుడిపేట రాఘవారెడ్డి అదుపులోకి తీసుకుని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి స్టేషన్ సిబ్బందిని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వారంలో 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ పట్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన. కార్మిక క్షేత్రానికి చెందిన డబుల్ బెడ్రూమ్ బాధితుడు అనుమానాస్పద మృతి. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఆర్టీఓ. మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా ఆషాఢ బోనాలు, అలరించిన పోతురాజుల నృత్యాలు. భీమేశ్వర ఆలయంలో పొట్టెత్తిన భక్తజనం, రాజన్నకు కోడె ముక్కులు చెల్లింపులు. గొడ్డలతో కొడుకును నరికిన తండ్రి అరెస్టు. వివరాలు వెల్లడించిన చందుర్తి సీఐ రవీందర్. For more updates, keep watching.